గాయ్స్ రండి మా మొక్కలు చూపిస్తాను. మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఇదిగోండి, ఇవన్నీ అవే అన్నమాట. 4 ఉన్నాయి. పూలు అయితే కాసాయి, వాటికి వేసాను. ఇంకా పెద్ద దానికి వేయాలన్నమాట. ఇదిగోండి, జలపేమని చేసినప్పుడు తింటాం కదా, కప్రిల్లాకు, ఇది కూడా ఉందన్నమాట. అవే కాదు, ఇది కూడా అదే అన్నమాట. ఆ పూలదే అని చూపించాను కదా, సగం అన్నీ ఇవే ఉన్నాయి అన్నమాట. ఇదిగోండి, ఇది కొత్తిమీర అయితే బాగానే కాసింది అన్నమాట. మళ్ళీ ఇదే అన్నమాట. ఇదిగోండి, మళ్ళీ ఇదే వచ్చాయి. పెద్దవాటికి ఎక్కువ నిన్నయ్య మొత్తం అవే అన్నమాట. 6 నుంచి 7 దాకా ఇవే నాటాము ఇష్టంగా. ఇదిగోండి, ఇది మిరపకాయ అన్నీ తీసి, ఇది మిరపకాయ అన్నమాట. అన్నీ సగం పెరికాము. ఇదిగోండి, మళ్ళా వచ్చింది. ఇదిగోండి, నా చిన్నప్పుడు ఉన్నప్పుడు నాటను, అదే పెద్దగా వచ్చేసింది అనమాట. కొన్ని చాలా వచ్చాయన్నమాట పూలు. ఇన్ఫ్యాక్ట్ మాకు కూడా అందుతాయి అన్నమాట. ఇదిగోండి, ఇది పైన మల్ల చెట్టు ఉంది, దానికల్లా ఇక్కడ నీళ్ళు పోసి పైన చూపిస్తాం. సో ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం రండి. చెప్పాను కదా, మల్ల చెట్టు పైకి వెళ్ళే ముందర ఇంకా కింద కూడా నీ ప్లాంట్ తులసి మొక్క అందరి దగ్గర ఉంటుంది. కలబంద, ఇది పపాయది కాసే మొన్న 2 అవి తీసాము. ఇవి వేరే ఉన్నాయి. ఇదిగోండి, మళ్ళీ మనీ ప్లాంట్. అదేమంటే ముందు నిన్న ఇవి తీసేసాము ఆకులు. ఇక్కడ పప్పాయ ఉంటే ఇదంతా పప్పాయనే. ఆకులు అట్లా కట్టేసరికి ఇంకా పక్కింటి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. ఇదిగోండి, చాలా ఉన్నాయి ఆకులే. ఎన్ని ఉన్నాయి, ఇంకా కాయలు ఎన్ని కాస్తాయి ఎవరికేం తెలుసు. ఇంకైతే పైకి వెళ్ళిపోతున్నాను. ఇంకా ఉన్నాయి పుదీనా, కలబంద, ఇంకా ఇవైతే చాలా ఉన్నాయి. అండ్ ఇదేదో నాకు కూడా తెలియదు, మర్చిపోయా. ఇదిగోండి, మల్ల చెట్టు చాలా పెద్దది, కింద నుంచి ఇక్కడ వరకు వచ్చింది పైకి వరకు. ఇదిగోండి, అంతా మల్ల చెట్టే, ఇంకా లోపల వరకు ఉంది. ఈడి వరకు ఒకటి. అండ్ దీనికి ఇక్కడ అది చూపించాను కదా. ఇదిగోండి, ఇది ఇంకో మల్ల చెట్టు అన్నమాట. మొగ్గలన్నీ పెరికేసారు. దీనికి కూడా కింద అక్కడ ఉంది.